నేను సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే వీళ్ళందరూ కలిసి నాకు షాక్ ఇచ్చారనమాట. అదేంటో ఈ వీడియోలో చూడండి మీరే. మా ఆయన, మా అమ్మ, మా డాడీ కలిసి ఇచ్చిన షాక్ అనమాట. హాయ్ అండి అందరికీ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నిజామాబాద్ టు రాజమండ్రి ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట. సర్ప్రైజ్ విజిట్ అనమాట. నేను వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నాను. నేను ఒక్కదాన్ని ఈసారి వెళ్ళేది. మా వారు రావట్లేదు. ఇంకా దీక్ష కూడా అక్కడే ఉంది కదండి, హాలిడేస్కి వెళ్ళింది. 15 days అయింది. ఇంతవరకు వాళ్ళ డాడీని నన్ను వదిలేసి ఇదే ఫస్ట్ టైం అండి 15 days ఉండడము. ఇక ఏడుపు స్టార్ట్ చేస్తుందంట మెల్లమెల్లగా. నేను వెళ్ళిపోతా, మమ్మీ కావాలి, డాడీ కావాలని. అయితే ఇంకా 3 days తర్వాత వస్తా అని చెప్పా అనమాట నేను. కానీ వాళ్ళకి తెలియకుండా నేను సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ముందే స్టార్ట్ అయ్యా అనమాట. ఇక మా ఆయన ఏమో నన్ను ట్రైన్ ఎక్కిచ్చేశారు. ఇక వెళ్తా నేను ఇంకా అని చెప్పి బయలుదేరారు అనమాట. ఆయన మళ్ళీ లేట్ అయిందంటే చీకటి అయింది కదా. మొత్తం నిజామాబాద్ నుంచి వర్ని వెళ్ళే రూట్లో అడవి అది ఉంటుంది కదండి, మోస్రా అడవి. ఇక అందుకని చెప్పి మేము స్టార్ట్ అయ్యాను. నేనేమో ఇక్కడ ట్రైన్లో నేను చేసి తెచ్చుకున్న టిఫిన్ తినేసి ఇంకెప్పుడెప్పుడు వెళ్ళాలా అన్న ఎక్సైట్మెంట్తో ఉన్నా అనమాట. ఇక ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు వెళ్తానా అని ఆ ఫీలింగ్ అనమాట. వాళ్ళకి చెప్పలేదు కదా, చెప్పకుండా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ దట్టు ఇక ఎవ్వరు లేకుండా, మా దీక్ష లేకుండా, ఇక మా ఆయన లేకుండా, ఇదే నేను ఒక్కదాన్ని సింగిల్గా వెళ్ళడం ఫస్ట్ టైం అండి. ఇక గోదావరి బ్రిడ్జ్ అండి, తెల్లారింది. గోదావరి బ్రిడ్జ్ వచ్చిందనమాట. ఎంత హ్యాపీ అనిపించిందో. అప్పుడే ఊరికి వచ్చేసాను నేను. అంటే ఎప్పుడో 1 year కానీ 6 months కానీ అట్లా వెళ్తూ ఉంటాను. డిసెంబర్లో వెళ్ళాను మా బావ పెళ్ళికి. మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు రావడానికి అబ్బా ఎప్పుడు వెళ్తా అని అనిపించింది అనమాట. ఇక ఇక్కడైతే ఒక 10-15 minutes ఆగిద్దండి స్టేషన్ బయట. ఎంత కోపం వస్తుందో, ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనిపించినప్పుడు ఇట్లా ఆపేస్తూ ఉంటే ట్రైన్ పిచ్చ కోపం వస్తుంది అనమాట. ఇదేమో స్టేషన్ బయట అండి, ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. మా వారు వచ్చినప్పుడు తీసుకెళ్తారు అలా బయటికి. రాజమండ్రి స్టేషన్ బయటకు వచ్చేసి ఇంకా మా ఊరికి 1 hour జర్నీ ఉంటుంది అనమాట. రోడ్ బాగుంది కాబట్టి ఒక 45 minutes అట్లా పట్టేస్తుంది. ఇంతకుముందు అయితే రోడ్లు అస్సలు బాగుండేవి కాదు. ఇప్పుడు రోడ్ అది బాగుంది. ఇది మా ఊరండి, చొప్పెళ్ళ. చాలా బాగుంటుంది. బయట నుంచి ఇప్పుడు డెవలప్ చేశారు బాగా. మొత్తం ఊరంతా ఇదే బట్టీలు, ఇటుక బట్టీలు అనమాట. చాలా వేడిగా ఉంటుంది. అందుకే మ్యాక్సిమం రావడానికి ఇక్కడికి ఇష్టపడరు మా వారు, వేడిగా ఉండడం వల్ల. కానీ వస్తారనమాట ఏదన్నా ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఇంకా హాలిడేస్ అప్పుడు కూడా వస్తారు. ఇప్పుడు వర్క్ ఉందని రాలేదు. నేనేమో సర్ప్రైజ్ అనుకుంటే మా ఆయన నాకు మొత్తం గాలి తీసేస్తాడు అనమాట. చూసారా నా ఫేస్ నేను ఎలా పెట్టానో. మా డాడీ వాళ్ళకి ముందే చెప్పేశాడంట మా ఆయన. అసలు నేను షాక్ అనమాట. నేను వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామంటే వాళ్ళు నాకు షాక్ ఇచ్చారు. మా అమ్మ చూడండి ఎలా నవ్వుతుందో అసలు. మాకు అందరికీ రాత్రే చెప్పేశారు, రజనీ నీకు చెప్దాం అనుకున్నా, మళ్ళీ ఫోన్ చేసి ఎందుకులే అని చెప్పి చెప్పలేదు అని చెప్పి నాకు షాక్ ఇచ్చారనమాట. ఇక్కడ ఎలాగో సర్ప్రైజ్ ఫెయిల్ అయిందని చెప్పి మా చెల్లాల ఇంటికి వెళ్ళాను అనమాట. మా చెల్లాల ఇల్లు ఒక 1/2 hour దూరం ఉంటుంది. వాళ్ళని నా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి మా దీక్ష చూడండి ఫుల్ ఎంజాయ్. అసలు ఏం షాక్ అయ్యిందో, మమ్మీ నువ్వే నా రోబోటా అని చెప్పి షాక్ అయింది. మా చెల్లిని చూడండి, మా చెల్లి స్నానానికి వెళ్ళింది అనమాట. వచ్చేసరికి ఇలా అని భయపెట్టా. అయితే ఫుల్ అసలు చాలా ఎమోషనల్ అయిందనమాట. చాలా రోజులైంది కదా, అసలు ఎప్పుడెప్పుడు వస్తానా, ఎప్పుడెప్పుడు అది చాలా అసలు ఎంత చెప్పలేకపోతున్నాను నేను కూడా. అంత ఫీల్ అయిందనమాట అది. మా దీక్ష అయితే వీడియో తీసింది. ఇంకా సాయంత్రం వరకు ఉండి ఇక సాయంత్రం బయలుదేరి వచ్చేసాను. రాజమండ్రి వచ్చా కదండి, ముందు రచ్చ మామూలుగా ఉండదు. ఇంకా చాలా వీడియోస్ తీద్దామని అనుకుంటున్నా. ఎక్స్ప్లోర్ చేసే ప్లేసులు చాలా ఉన్నాయండి. ఇంకా గ్లో గార్డెన్ అని, ఇంకా పుష్కర్ ఘాట్, ఇంకా వైకుంఠధామం, అది శివుడి గుడి ఉంటుందండి, చాలా బాగుంటుంది. అక్కడ తీసుకెళ్తాను. వీడియో కూడా రికార్డ్ చేసి మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. నా వీడియోస్ ఇంకా సపోర్ట్ చేయడానికి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ దీక్షి బ్లాగ్స్ విత్ మామ్.